మనం ఇప్పటివరకు కూడా భారత రాజకీయ వ్యవస్థ అవ్వచ్చు లేదా రాజ్యాంగ వ్యవస్థ అవ్వచ్చు వీటికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన అంశాలకి సంబంధించిన క్విక్ రివిజన్ చూసాం. బట్ వీటన్నిటిలో మనం ఒకటి జాగ్రత్తగా గమనిస్తే ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి యాడ్ చేయడం జరిగింది, ఏదో ఒకటి ఎప్పుడప్పుడు మార్చబడింది లేదా తీసేయబడింది. ఇదంతా ఎలా సాధ్యపడింది? రాజ్యాంగ సవరణ వల్ల. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎలా జరుగుతుంది? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. వెల్, యాక్ట్ జరగాలన్న ముందు స్టిల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయితే చేయాలి కదా. సో అది ఏ విధంగా ఉంటుంది? అలానే ఇప్పటివరకు జరిగిన ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమున్నాయి? వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ విచ్ హ్యాపెన్ టిల్ నౌ? ఇలా వీటన్నిటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగంలోని 20వ భాగంలోని 368వ ప్రకరణ రాజ్యాంగంను సవరించడానికి పార్లమెంటుకు గల అధికారం గురించి పేర్కొంటుంది. అయితే ఈ రాజ్యాంగం యొక్క సవరణ అనే అంశం ఏదైతుందో ద ఆస్పెక్ట్ ఆఫ్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. దక్షిణాఫ్రికా దేశపు యొక్క రాజ్యాంగం నుండి మనం ఆ ప్రొసీజర్ని తీసుకోవడం అనేది జరిగింది. అలానే మనం ఇంతకుముందు ఏవైతే భాగాలు షెడ్యూల్ చూసామో అందులో మనకు ఆల్రెడీ తెలుసు 20వ భాగంలోని 368వ ప్రకరణ. ఒకటి పార్ట్ 4A, ఇంకోటి పార్ట్ 7, ఇంకోటి పార్ట్ 20. ఈ మూడు కూడా ఒకే ఒక్క ప్రకరణలో ఉన్న భాగాలన్న సంగతి మనకు అర్థమైంది కదా. వన్ అమాంగ్ దట్. అలానే మరి మనం జాగ్రత్తగా గమనిస్తే సుప్రీంకోర్టు మౌలిక స్వరూప అంశాలను మాత్రం పార్లమెంటు సవరించరాదు అని తీర్పు చెప్పింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మౌలిక స్వరూప అంశాలను అంటే ఏంటి? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 ప్రకారం ఆ మౌలిక స్వరూపంగా పరిగణించబడే అంశాలు ఏవైతే ఉన్నాయో విచ్ ఎవర్ ద ఆస్పెక్ట్స్ దట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు అనొచ్చు విచ్ ఎవర్ ఆర్ ద ఆస్పెక్ట్స్, లేదు ఏవైతే మౌలిక అంశాలుగా పరిగణించబడుతున్నాయని అంటే అవి ఏమిటి అని సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. బికాస్ ద సుప్రీంకోర్టు హ్యాజంట్ డిఫైన్డ్ వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్. కాకపోతే ఏ విలువలు, ఏ అంశాలు, ఏ సిద్ధాంతాలను అయితే ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగం యొక్క రూపకల్పన జరిగిందో వాటిల్నే మౌలిక అంశాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకి సార్వభౌమత్వం, సామాజిక ఏదైతే అంశం ఉందో అలా లౌకికత్వం, అలానే ప్రజాస్వామ్యం, గణతంత్రం, ఇలా ఏవైతే కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. సో వాటన్నింటి కూడా బేసిక్ స్ట్రక్చర్లో కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఆ మౌలిక స్వరూప సిద్ధాంతం అంటే ఆ బేసిక్ స్ట్రక్చర్ని ఏవైతే వైలేట్ చేసేలాగా ఉన్నాయో అది ఒకవేళ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినా సరే అది కన్సిడర్ చేయబడదు అమెండ్మెంట్గా. సో ఆ విధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎప్పుడు తీర్పునిచ్చింది? 1973 కేశవానంద భారతి కేసులో తీర్పునిచ్చింది. అసలు అప్పటి వరకు కూడా ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది బేసిక్గా అన్ని పార్ట్స్కి వర్తించదు, దేన్ని పడితే దాన్ని అమెండ్ చేయడానికి పార్లమెంట్కి అధికారం లేదు అనే ఆస్పెక్ట్ ఉండేది. కాకపోతే రాజ్యాంగంలో ఉన్న ఏ అంశాన్నైనా సరే పార్లమెంటు సవరించగలదు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. కాకపోతే అది ఏదైతే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూప సిద్ధాంతం ఉందో దాన్ని వైలేట్ చేయకుండా ఉంటే చాలు. ఇఫ్ ఇట్ ఈస్ వైలేటింగ్ దెన్ ఇట్ వోంట్ బి కన్సిడర్డ్ యాజ్ అ వ్యాలిడ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. మరి ఆ రాజ్యాంగ సవరణ ఏ విధంగా జరుగుతుంది? బికాజ్ ఈ ప్రొసీజర్ ఆబ్వియస్గా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధానాన్ని మనం అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది దక్షిణాఫ్రికా దేశపు రాజ్యాంగం నుండి. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద హౌసెస్. ఎయిదర్ యూ కెన్ ఇంట్రడ్యూస్ ఇన్ లోక్సభ ఆర్ యూ కెన్ ఇంట్రడ్యూస్ ఇన్ రాజ్యసభ. లోక్సభలోనైనా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. అది ద్రవ్య బిల్లు, మనీ బిల్లు లాగా కేవలం లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలని ఏమీ లేదు. కానీ రాష్ట్ర శాసనసభలో దీనిని ప్రవేశపెట్టరాదు. ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఇన్ ఎనీ విచ్ వే కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎండ్ ఆఫ్ ద డే ఆర్టికల్ 368 ప్రకారం అమెండ్మెంట్ ఎవరు చేయగలరు? పార్లమెంట్ మట్టుకే చేయగలదు. పార్లమెంట్ మట్టుకే చేయగలదు అన్నప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆస్పెక్ట్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్గా రాదు. ఈ బిల్లును మంత్రివర్గ సభ్యుడు కానీ ప్రైవేట్ సభ్యుడు కానీ ప్రవేశపెట్టవచ్చు. సో ఇట్ కెన్ బి అ పబ్లిక్ బిల్ ఆర్ ఇట్ కెన్ బి అ ప్రైవేట్ బిల్ యాజ్ వెల్. పబ్లిక్ బిల్ అంటే ఏంటి, ప్రైవేట్ బిల్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే ప్రభుత్వంలో సభ్యుడో లేదు ఎవరైతే మంత్రిగా ఉన్నారో వాళ్ళు వాళ్ళ బిల్లుని ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ బిల్లు లేదా ప్రభుత్వ బిల్లు అని పిలుస్తారు. మంత్రి కాని వ్యక్తి ఒకవేళ ప్రవేశపెడితే దానిని ప్రైవేట్ బిల్లు అంటారు. సో అట్లా రాజ్యాంగ సవరణ బిల్లు అనేది ప్రైవేట్ బిల్లుగా కూడా కన్సిడర్ చేయొచ్చు, పబ్లిక్ బిల్లుగా కూడా కన్సిడర్ చేయొచ్చు. రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనే ఆస్పెక్ట్కి సంబంధించి ప్రెసిడెంట్ యొక్క ముందస్తు పర్మిషన్ అవసరం లేదన్నమాట. ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలచే నిర్ణీత మెజారిటీ ప్రకారం వేరువేరుగా ఆమోదించబడాలి. అంటే దేర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ జాయింట్ సెషన్ ఆర్ జాయింట్ సిట్టింగ్. అంటే ఇరు సభల అంటే ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ సవరణ బిల్లు దగ్గర కుదరదు. రెండు చోట్ల కూడా ఏదైతే డిస్టింక్ట్ మెజారిటీ రావాలో ఆస్పెక్ట్స్కి సంబంధించి అది రావాలి, అండ్ దట్టు సెపరేట్గానే రావాలి.
ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరిస్తే ప్రతిస్తంభన తొలగించడానికి సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎ జాయింట్ సిట్టింగ్ ఆర్ జాయింట్ సెషన్. కనుక ఏమవుతుంది అప్పుడు ఆ బిల్లు వీగిపోతుంది. సో లోక్సభ రిక్వైర్డ్ మెజారిటీ తీసుకుని రావాలి, అక్కడ నుంచి పాస్ చేయాలి. అలా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ కూడా పాస్ అవ్వాలి. దెన్ ఇట్ హ్యాస్ టు కమ్ టు ద లోక్సభ. ఇన్ ఎనీ విచ్ బోత్ ద హౌసెస్ హ్యాస్ టు పాస్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ సెపరేట్లీ. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత సమాఖ్య అంశాలకు సంబంధించిన ప్రకరణలు సవరించడానికి సగానికి పైగా రాష్ట్ర శాసనసభలు కూడా తమ ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది. కన్సిడరింగ్ ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద కాన్స్టిట్యూషన్, భారతదేశపు లేదా భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఆ సవరణ బిల్లు ఏదైతే ఉందో అది ఆ విధంగా మారుస్తోంది, వాటి అంశాలను మారుస్తోంది అన్న కన్సిడరేషన్లో ఉంటే లోక్సభ రాజ్యసభ రెండు పాస్ చేసిన తర్వాత దెన్ ఇట్ కమ్స్ టు ద స్టేట్స్ రాటిఫికేషన్. సగానికి పైగా లేదు అట్లీస్ట్ సగం, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ రాటిఫై ఇట్ ఇన్ దేర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అప్పుడు అది ఒక విధంగా పాస్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఫెడరల్ ఆస్పెక్ట్ అన్నప్పుడు ఆబ్వియస్గా స్టేట్స్కి అటానమస్ అంటే అవన్నీ ఉంటుంది కాబట్టి స్టేట్స్ రాటిఫై చేయాలి. ఒకవేళ ఇది రాటిఫై చేయకపోతే దెన్ ఇట్ వోంట్ బి గెటింగ్ ఇంప్లిమెంటెడ్ ఫర్దర్ ఆర్ రాదర్ వీ కెన్ సే ఇట్ వోంట్ మూవ్ ఫర్దర్. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలి అని చెప్పి 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ద్వారా చేర్చడం జరిగింది. అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనమాట. సో అంతకుముందు ఏంటి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలోనూ పాస్ అయింది. అది తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది, బట్ ప్రెసిడెంట్ ఒప్పుకోవట్లేదు దాన్ని. కానీ తర్వాత ఈ 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇట్ హ్యాస్ బీన్ మేడ్ మ్యాండేటరీ బికాస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడమే చాలా కష్టం బికాస్ ఆఫ్ ద మెజారిటీ దట్ ఈస్ రిక్వైర్డ్. అంత కష్టపడి మెజారిటీ తీసుకొచ్చి బిల్లులు 2 చోట్ల పాస్ చేస్తే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సంతకం చేయకపోతే ఇట్ వోంట్ బి ద సేమ్ సినారీ ఇన్ ద ఫ్యూచర్ కదా. మేబీ లోక్సభలో 5 సంవత్సరాల పాటు సేమ్గా ఉన్నా, బట్ రాజ్యసభలో అలా ఉండదు కదా. సో అది పాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో కష్టపడి పాస్ చేసి ప్రెసిడెంట్ దాకా తీసుకెళ్తే అక్కడ పాస్ అవ్వకపోతే లాభమే ఉంది. అందుకని 24 రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. సో రాష్ట్రపతి ఏదైనా రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ రాజ్యసభ ఇరు సభలలో కూడా పాస్ అయి వస్తే అక్కడికి ఖచ్చితంగా ఆమోదం తెలిపి తీరాలి. ఇట్ ఈస్ ఆబ్లిగేషన్ ఆన్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిజ్ ఆర్ హర్ అసెంట్ అనమాట. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆ బిల్లు చట్టంగా మారుతుంది. సో అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు కాస్త కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే నెంబర్ ఆఫ్ బిల్స్ ఎక్కువగా ఉంటాయి, యాక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఇదే 125, 126 దగ్గర ఉంటే ఇదేమో 103, 104 ఉంటుంది. దాని అర్థం ఏంటిది? ఎస్పెషల్లీ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఇట్స్ ఫైన్, బట్ బిఫోర్ దిస్ ఏమైంది, చాలా వరకు రాజ్యాంగ సవరణ బిల్లులు సవరణ చట్టాలుగా మారకుండా ఉన్నాయి. అండ్ తర్వాత కూడా జరిగిందో, బట్ ఇన్ జనరల్గా అనమాట. అందుకని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ విల్ ఆల్వేస్ బి మోర్ ఇన్ నెంబర్ యాజ్ కంపేర్డ్ టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్. మరి ఆబ్వియస్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరపాలి అని అంటే దేర్ ఆర్ సర్టన్ స్పెసిఫిక్ ఆర్ డిస్టింక్టివ్ మెజారిటీస్. ఆధిక్యత లేదా మెజారిటీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కనుక, ఒకటి సింపుల్ మెజారిటీ, రెండవది స్పెషల్ మెజారిటీ, మూడవది స్పెషల్ మెజారిటీ విత్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫైయింగ్ ఇట్. అండ్ ఇది ఎప్పుడైతే ఆ సమాఖ్య లక్షణాలు, ఆ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో, ఎఫెక్ట్ అవుతుందో, అలాంటి పరిస్థితి వస్తుంది. సో ఫస్ట్ ఏంటిది, ప్రతి సభలో హాజరై ఓటు వేసిన వారిలో మెజారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 200 మంది ఓటు వేశారు, 200 మందిలో మెజారిటీ అంటే సగం 100, సో 101 వస్తే చాలు. దట్ విల్ బి సింపుల్ మెజారిటీ. వచ్చి హాజరై ఓటు వేసిన వాళ్ళలో సగం కన్నా ఎక్కువ, సింపుల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ ఏంటి, సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు మరియు హాజరై ఓటు వేయ సభ్యులలో 3/2 మెజారిటీ సభ్యులు. సో ఈ స్పెషల్ మెజారిటీ రావాలి. ఈ స్పెషల్ మెజారిటీ వస్తే అలా కూడా పాస్ అవుతుంది. అలానే ఇంకొకటి స్పెషల్ మెజారిటీ విత్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫైయింగ్ ఇట్. సో ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత సగం రాష్ట్రాలు ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే శాసనసభలు ఉన్నాయో అక్కడ ఆమోదించాలన్నమాట. సో అక్కడ రాటిఫై చేయాలి. సో అట్లా ఇది ఫెడరల్ ఆస్పెక్ట్స్ దగ్గర చేస్తారు, అండ్ మిగిలినవన్నీ కూడా డిఫర్ అవుతాయి. ఇప్పుడు మనం రాజ్యాంగ సవరణ అనే అంశం గురించి అయితే వివరాలు తెలుసుకున్నాం కదా. ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951. ఆబ్వియస్గా మొదటిది కాబట్టి ఇట్ విల్ బి హిస్టారిక్ ఫర్ షూర్. సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు రూపొందించే అధికారాన్ని రాజ్యం పొందింది ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. జమీందారు భూములు మరియు మొదలైన వాటిని స్వాధీనం చేసుకునే చట్టాలకు మినహాయింపు కల్పించింది. జ్యుడిషియల్ రివ్యూ ఆస్పెక్ట్ లేకుండా చేసిన మనం తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. భూ సంస్కరణలు, ఇతర చట్టాలు రక్షించుకునేందుకు 9వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. ఈ షెడ్యూల్ చేర్చిన అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని జస్ట్ ఐ టోల్డ్ యూ. బట్ అఫ్ కోర్స్ తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ అది కూడా జ్యుడిషియల్ రివ్యూ ఆస్పెక్ట్లోకి వస్తుందని చెప్పడం జరిగింది.
వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ పైన ప్రజా సౌకర్యం వంటి అంశాలపై నియంత్రణలను న్యాయబద్ధం చేసింది. సో ఆబ్వియస్గా ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేసుకుంటూ పోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది యూ కాంట్ డూ థింగ్స్. సో అందుకని వాటి మీద కూడా సర్టన్ రిస్ట్రిక్షన్స్, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని పెట్టడం జరిగిందనమాట. అలానే రాజ్య వాణిజ్యానికి మరియు రాజ్యము ఏదైనా వాణిజ్యాన్ని లేదా వ్యాపారాన్ని జాతీయకరణ చేస్తే, అంటే నేషనలైజ్ చేస్తే ఏదైనా ట్రేడ్ అండ్ కామర్స్ యాక్టివిటీని, దాన్ని వ్యాపార లేదా వాణిజ్య హక్కులు భంగపరుస్తుందని మరియు చెల్లదని నిర్ణయించరాదు. సో ఒకవేళ ఆ విధంగా కన్సిడర్ చేస్తే కనుక దాన్ని వయలేషన్ ఆఫ్ రైట్స్ ఆర్ లాస్ అన్నట్టుగా కన్సిడర్ చేయకూడదని చెప్పి ఆ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఈ మేజర్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఒక రాజ్యాంగ సవరణ చట్టం అనేది కొన్నిసార్లు ఒక అంశానికి సంబంధించి అయి ఉండొచ్చు, లేదు కొన్నిసార్లు మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని ఒకటే చట్టం ద్వారా కూడా చేయడం జరగచ్చు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ గమనిస్తే కనుక 1976 ఏదైతే ఉందో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, దాన్ని మినీ రాజ్యాంగం ఎందుకంటారు? బికాస్ చాలా వరకు మార్పులు ఆ ఒక్క సవరణ చట్టంతోనే జరిగాయి కాబట్టి వీళ్ళు ఎనీవేస్ గెట్ టు నో అబౌట్ ఇట్. అందుకనే ఒక దాంట్లో ఒకటే ఆస్పెక్ట్ ఉండాలని లేదు. సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్. తర్వాత 4వ రాజ్యాంగ సవరణ చట్టం 1955 4th CAA అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు తప్పనిసరిగా స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్టపరిహారం విషయంలో కోర్టు జోక్యం చేసుకోదనే అంశం గురించి ప్రస్తావిస్తుంది. ఏ వ్యాపారాన్నైనా జాతీయం చేసే అధికారం రాష్ట్రాలకు కల్పించింది, నేషనలైజ్ చేసే అధికారం. 9వ షెడ్యూల్లో మరికొన్ని చట్టాలు చేర్చారు. అలానే ఆర్టికల్ 31A పరిధిని పెంచడం జరిగింది. తర్వాత 5వ రాజ్యాంగ సవరణ చట్టం 1955. ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఈ ఆస్పెక్ట్స్ ఏమున్నాయని, అట్ ద వెరీ సేమ్ టైం ఆ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందని కూడా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందని చెప్పి పేర్స్ పరంగా అడగచ్చు, లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్ పరంగానే అడగచ్చు కదా, సరి అయినది ఏది సరికానిది ఏది అని అడగచ్చు కదా. అన్ని ప్రొవిజన్స్ కల్పించి ఆ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్న ముఖ్యమైన ప్రొవిజన్లు నిబంధనలు ఇవని అడగచ్చు కదా, వాటిలో ఏవి సరైన ఏవి సరికానివి అని అడగచ్చు కదా. సో దేర్ ఆర్ సో మెనీ ప్రాబబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్. అందుకని జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రాల ప్రాంతాలను, సరిహద్దులు మరియు పేర్లు మార్చడానికి సంబంధించి కేంద్రం చేసే చట్టానికి రాష్ట్రపతి విధించే నిర్ణీత గడువులోగా రాష్ట్ర శాసనసభ తమ అభిప్రాయాన్ని చెప్పాలి అని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ చెప్తుంది. స్టేట్స్ యొక్క ఏరియాస్, బోర్డర్స్, అలానే నేమ్ చేంజింగ్ ఆస్పెక్ట్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చట్టం చేస్తుందో దానికి ప్రెసిడెంట్ విధించే డెడ్ లైన్ లోపల స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ తమ యొక్క ఒపీనియన్ చెప్పాలి అని. తర్వాత వచ్చేసి 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ యొక్క సిఫార్సుల ఆధారంగా, అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క రికమెండేషన్ బేసిస్ మీద రాష్ట్రాలు ABC మరియు D కేటగిరీలోకి చేశారనమాట. కేటగిరైజ్ చేశారు. స్టేట్ పార్ట్ A అని, పార్ట్ B అని, పార్ట్ C స్టేట్స్ అని, పార్ట్ D స్టేట్స్ అని, అట్లా వాటిని పునర్వ్యవస్థీకరిస్తూ 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలకు విభజించడం జరిగింది. సో ముందేమో పార్ట్ A స్టేట్స్, పార్ట్ B స్టేట్స్ అన్నారు పెట్టారు. తర్వాత వాటిని మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తూ 14 స్టేట్స్ 6 యూనియన్ టెరిటరీస్గా చేశారు. హైకోర్టుల న్యాయ విచారణ పరిధిని కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించారు. ఫర్ ఎగ్జాంపుల్ బాంబే హైకోర్టు ఉంది, దాద్రా అండ్ నగర్ హవేలీ, అలానే దామన్ దియు, ఈ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్. ఈ రెండింటి యొక్క జ్యూరిస్డిక్షన్ ఏ హైకోర్టు కిందకి వస్తుంది? బాంబే హైకోర్టు. పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ, మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ, కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అట్లా అనమాట. సో అట్లా యూనియన్ టెరిటరీస్ అనేవి హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్లోకి వచ్చే ఆస్పెక్ట్ ఈ సవరణ చట్టం ద్వారా పొందుపరచడం జరిగింది. 2 లేదా 3 రాష్ట్రాలకు కలిపి ఒక ఉమ్మడి హైకోర్టు ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించారు ఇదే సవరణ చట్టం ద్వారా. అగైన్ ఎగ్జాంపుల్ బాంబే హైకోర్టు ఇటు మహారాష్ట్రకి ఉంది, అలానే అటు గోవా రాష్ట్రానికి ఉంది, అలానే మనం గౌహతి గమనిస్తే అస్సాంకి ఉంది, అరుణాచల్ ప్రదేశ్కి ఉంది, రైట్, ఎగ్జాంపుల్ పరంగా. సో దట్ ఈస్ ద థింగ్. అలానే హైకోర్టులో తాత్కాలిక అదనపు న్యాయమూర్తుల నియామకానికి కూడా అవకాశం కల్పించారు. సో ఆబ్వియస్లీ కోరం లేనప్పుడో లేదు వేరే సినారియోస్లోనో ఫర్ టైం బీయింగ్కి లేదు అడిషనల్గా జడ్జెస్ అపాయింట్మెంట్ అనమాట. ఒకే వ్యక్తిని 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక స్టేట్ గవర్నర్ని ఇంకో స్టేట్కైనా లేదు కేంద్రపాలిత ప్రాంతానికైనా కూడా గవర్నర్ చేయొచ్చు కదా, రైట్. సో అట్లా ఒక స్టేట్కి ఉన్న గవర్నర్ని ఇంకో స్టేట్కి లేదు 1 కంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్ చేయొచ్చు అనే ఆస్పెక్ట్ని ఈ సవరణ చట్టం ప్రకారం యాడ్ చేయడం జరిగింది.